హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే అందరి చూపు రియల్ ఎస్టేట్ వైపు ఉంది. మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకుంటే మోస్ట్లీ ఇన్వెస్టెడ్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ అంటున్నారు. అసలు ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇలా ఎన్నో వివరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవడానికి వి ఇన్వైటెడ్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, సిఇఓ అండ్ ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ లెజెండరీ అవార్డ్ గ్రహీత అండ్ టెడెక్స్ స్పీకర్. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ మై ప్లెజర్. ఎస్. సో ఇప్పుడు కరెంట్ బజ్ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సార్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అసలు ఇది కరెక్ట్ టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి అనేది చాలా మందిలో ఉన్న డౌట్ అనమాట. సో దానికి మీరు ఏం చెప్తారు? రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు, ఈ మూడు లేకుంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఎవరూ బతకలేరు. ఎగ్జాక్ట్లీ. రైట్. ఎస్, 100%. మకాన్ అంటే మనం రోటీ కపడా మకాన్ అంటే 1/3 ఆఫ్ ది ఐటమ్స్ మందే ఉంది. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ద్వారా దాదాపు 100 నుండి 150 డిపార్ట్మెంట్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బతుకుతున్నాయి. అంటే మీరు బిల్డర్ ఏజెంట్ అని అనుకుంటారు, బిల్డర్ వెనకాల చాలా మంది ఉన్నారు. సిమెంట్, ఐరన్, స్పేర్స్, రకరకాల టాయిలెట్ ఐటమ్స్, ఫ్లోరింగ్, ఇవన్నీ చూసుకుంటే వందలు ఉంటారు. సో అట్లీస్ట్ 150 ఇండస్ట్రీస్ ఇండైరెక్ట్గా మన రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఎంటైర్ ఇండియాలో బతుకుతుంది. జనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. నిన్న కాక మొన్న నరేంద్ర మోడీ గారు అక్కడికి వచ్చారు, పుట్టపర్తి వచ్చాడు. ఆయన చెప్పాడు, హైదరాబాద్ ఎక్ షహర్ నహీ హై, హైదరాబాద్ ఎక్ గాँव नहीं है, హైదరాబాద్ పూరి వరల్డ్ మే ఎక్ బడా స్మార్ట్ సిటీ బన్నే వాళ్ళే అని ఆయన నోట్లో ఆయన చెప్పాడు. అండ్ ఎక్కడో రూమర్స్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ అ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దెన్ రైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ వరకు కన్స్ట్రక్షన్ ఉంటుంది. అందుకని ఎయిర్పోర్ట్ ప్లాన్డ్గా అక్కడ పెట్టారు. అవును, శంషాబాద్. సో ఆర్ అట్లీస్ట్ యూనియన్ టెరిటరీ, రెండిట్లో ఏదో ఒకటి అవుతుందని అంటారు. మోస్ట్లీ సెకండ్ క్యాపిటల్. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్ ఏ సిటీకి లేవు ఇండియాలో. చెన్నై, ముంబై, బెంగళూరు, వైజాగ్, పూణే, ఒక పక్క పెరగలేవు. చెన్నై కానీ, వైజాగ్ కానీ, ముంబై కానీ ఒక పక్క ఆగిపోతుంది. ఢిల్లీలో పొల్యూషన్, బెంగళూరులో ట్రాఫిక్. మన బెంగళూరు వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 22 కిలోమీటర్లు 3 గంటలు పట్టింది. 25 నిమిషాలు వెళ్ళాల్సింది 3 గంటలు పట్టింది. ఎవరైనా టైం ప్రకారం చూసుకుని అరగంట ముందు వెళ్తాం పోయినట్టు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మన దూరం అయినా 35-40 కిలోమీటర్స్ ఉన్నా వీఆర్ ఏబుల్ టు గో ఇన్ 30 minutes బికాస్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ గుడ్. అక్కడ అది లేదు, ఆ స్కోప్ లేదు. గవర్నమెంట్ పాలసీలు పక్కన పెడితే మన రియల్ ఎస్టేట్లో అసలు మీరు హైదరాబాద్లో ఎందుకు పెరుగుతుంది చెప్పండి? రియల్ ఎస్టేట్ మీకు తెలిసిన ప్రకారం వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ కనెక్టివిటీ బిట్వీన్ జిహెచ్ఎంసీ ఏరియా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే 3 భాగాలుగా చెప్పారు తెలంగాణని: అర్బన్, సబర్బన్, రూరల్. అప్ టు ఓఆర్ఆర్ ఇట్స్ అర్బన్ ఏరియా. ఫ్రమ్ ఓఆర్ఆర్ టు RRR is suburban area. From RRR to తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. సో ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది మంది, మీరు కొనలేరు. 1-2 లక్షలు పర్ యాడ్ చెప్తున్నారు. గ్రోత్ కారిడార్ అనేది ఎక్కడంటే RRRకి ఓఆర్ఆర్కి మధ్యలో వచ్చే ఎంటైర్ రౌండ్ సర్కిల్. అటు చౌటుప్పల్ కానీ, ఇటు కడతాల మంగల్ కానీ, ఇటుపక్క సంగారెడ్డి కానీ, ఇటుపక్క నవాపేట్ కానీ, ఎక్కడ మేడ్చల్ కానీ, కోంపల్లి, ఎక్కడ చూసినా RRR టచ్ అవుతుంది. RRRకి 5 కిలోమీటర్ ఇటు, 5 కిలోమీటర్ ఇటు, అటు 2 పక్కల డెవలప్ అవుతుంది. ఒకసారి రోడ్డు పడిందంటే ట్రావెలింగ్ మంది టీ షాపు, వైన్ షాపు, పెట్రోల్ బంక్ ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చాయంటే డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినట్టే. అవి రాగానే చిన్న ఇండస్ట్రీలు వస్తాయి, చిన్న ఫ్యాక్టరీలు వస్తాయి. మన మనిషికి కావాల్సిన గ్రాసరీస్ దగ్గర నుండి, కిరాణా షాప్ దగ్గర నుండి మల్టీప్లెక్స్ దగ్గర వచ్చే అవకాశం. ఇప్పుడు ఒకప్పుడు మీరు చూసుకుంటే అబిడ్స్ అండ్ కోటికి వెళ్ళేవాళ్ళం మనం షాపింగ్కి. కానీ ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారండి? 90% ఆర్ నాట్ గోయింగ్. ఇవి అక్కడ ఉన్నది. ఎందుకంటే ఏ ఏరియాకి ఆ ఏరియా సెటిలైట్ డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు గచ్చిబౌలి క్లాత్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఏదైనా. సో అట్లా నేను చెప్తుంటే రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బీ లుక్డ్ యాజ్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ అండ్ నోబడీ కెన్ స్టాప్ హైదరాబాద్స్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎగ్జిస్టింగ్. రైట్ ఫ్రమ్ నందమూరి తారక రామారావు గారు, మరి చెన్నారెడ్డి గారు, అంతకుముందు కోట్ల విజయభాస్కర్, వీళ్ళందరి తర్వాత చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, లేటెస్ట్ కేసీఆర్ గారు, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అందరి టైంలో కూడా ఎంతో కొంత కంట్రిబ్యూషన్ అవుతూనే ఉంది.
Yes. డెఫినెట్గా 2014 నుండి 2023 వరకు గ్రోత్ అనేది కొద్దిగా ఫాస్ట్ జరిగింది. అది వీ హ్యావ్ టు అడ్మిట్ ద ఫ్యాక్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ స్టంట్ పెట్టేస్తే గ్రోత్ అయిందా అంటే అయింది. ఎస్. ఎందుకంటే మనకున్న రోడ్డు ఇప్పుడు 100 కిలోమీటర్ తక్కువ ఎవరైనా వెళ్తున్నారా ఓఆర్ఆర్లో? నో సార్, 100 and 120 అంతే. RRR వస్తే ఇంకో 20 కిలోమీటర్ 130 కూడా కొడతారు. గవర్నమెంటే అలో చేస్తుంది 120, 130కి. మన వాళ్ళు డివైడ్ చేస్తారు కదా, గవర్నమెంట్ ప్రకారం ఎందుకు ఫాలో అవ్వాలి? అవును, జనరల్గా రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. 100% రైట్. సో అందుకని ఏంటంటే హైదరాబాద్కు ఉన్న గ్రోత్ ఏంటంటే వైజాగ్లో మనకు లేనివన్నీ వైజాగ్ ఉన్నాయి. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి, మనకి సీ లేదు, కొన్ని లేవు. పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ అన్నీ వైజాగ్లో, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. సో హైదరాబాద్కి ఏంటంటే ఐటీ కారిడార్, వెస్ట్ జోన్ ఎందుకు పెరిగిందంటే ఐటీ కారిడార్. ముందుకున్న గవర్నమెంట్ ఐటీ కారిడార్ని ఫోకస్ చేశారు. అందుకనే వెస్ట్ జోన్ ఒక్కటే, తెల్లాపూర్, కొల్లూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మోకిలా, శంకరపల్లి ఇవే పెరిగినాయి. బెంగళూరు హైవే కొద్దిగా, షాద్నగర్ పెద్ద టౌన్ అయిపోయింది. అవును, గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ లెవెల్కి వెళ్ళింది. షాద్నగర్ దాటి బాలానగర్, జడ్చర్ల దాకా కూడా వెంచర్స్ ఉన్నాయి. జహీరాబాద్, జడ్చర్ల, అవును, అంటే అటు వికారాబాద్, ఇటు యాదగిరి, విజయవాడ, 360 degrees సార్ హైదరాబాద్కి. సాగర్ హైవే, వరంగల్ హైవే, కొంపల్లి హైవే. మొన్న మేడ్చల్ వెళ్ళొచ్చాం. ఎంత డెవలప్మెంట్ అంటే అసలు 100 కిలోమీటర్ దూరంలో కూడా ఫ్లాట్లు కడుతున్నారు, బిల్లాస్ కడుతున్నారు, ప్లాట్లు ఎన్నో ఉంటాయి. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మంచిదా కాదంటే 120% దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు కరెక్ట్ అంటే ఇప్పుడు కొననోళ్ళు కుక్కటిపల్లిలో కొనలేదని ఎలాగైతే రిగ్రెట్ అవుతున్నారో ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు కొంటే నెక్స్ట్ 10 yearsలో షాద్నగర్ విత్ ఇన్ ద సిటీ, 10 years, next 10 years, 10-15 years షాద్నగర్ దూరం అనుకోరు. బాంబేలో చూడండి కొన్ని ఏరియాలు 56 కిలోమీటర్లు సిటీలో ఉంటుంది. నాకు పర్సన్ తెలుసు, కొలీగ్ పూణేలో ఉంటారు. వాళ్ళు పూణే టు ముంబైలో జాబ్. ఓకే, మార్నింగ్ 6 బయలుదేరుతాడు, 10కి రీచ్ అవుతాడు, మళ్ళీ అక్కడ 6 బయలుదేరుతాడు, మళ్ళీ ఇక్కడ 10 రీచ్ అవుతాడు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ మనది కూడా వెరీ సూన్ ఇస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద. వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన ఫ్యూచర్ సిటీ గురించి ఏం చెప్తారు? అంటే కొన్ని గవర్నమెంట్ కోసం మీరు యాంకర్స్ మీడియాలో ఎట్లా అంటే స్పీకర్ని ఇరికిస్తారు, ముందుకెళ్తే గొయ్య వెనక్కి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా వెళ్ళి ఆ సిటీ చూశారు. సిటీ చూసాక ఈ లైక్ ఇట్ వెరీ మచ్. మన దగ్గర ఏం తక్కువ ఉంది, మనం కూడా చేద్దాం. ది ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్, ది ఐడియా ఈజ్ గుడ్, వీ షుడ్ అప్రిషియేట్. బట్ వెదర్ వీ కెన్ ఇంప్లిమెంట్ టు డూ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఏం కావాలమ్మా? డబ్బులు కావాలి కదా సార్. మన దగ్గర డబ్బులు ఉన్నాయా? జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. స్వతంగా సీఎం గారు చెప్పారు. బట్ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ది ప్లాన్. లాస్ట్ టైం మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఎవరు గెలిచారు సిటీలో? టిఆర్ఎస్. అవును, అవుట్ ఆఫ్ సిటీ ఎవరు గెలిచారు? కాంగ్రెస్. వెరీ మ్యాండేట్ పీపుల్, ది పబ్లిక్ ఆడియన్స్, ఓటర్స్ ఎవరైతే వెరీ క్లియర్. సిటీలో ఒక్క ఓటు కాంగ్రెస్ పడలేదు, బయట టీఆర్ఎస్కి ఒక ఓటు పడలేదు. అంటే దే ఆర్ హ్యాపీ విత్ ఇన్ ద సిటీ. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ టీఆర్ఎస్. ఎందుకంటే 10 రూపాయలు 100 రూపాయలు చేసాడు ఆయన, 100 రూపాయలు 1000 రూపాయలు చేశాడు. మీడియా వాళ్ళు అందరూ బాగుపడ్డారు. మీడియా, రియల్టర్స్, బిల్డర్స్, ఇన్వెస్టర్స్, నోబడి, అందరూ బాగుపడ్డారు. బట్ ఇప్పుడు కొద్దిగా దెర్స్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో వాట్ వీఆర్ ఎయిమింగ్ ఈజ్ గుడ్, బట్ హౌ ఫార్ వీ కెన్ ఇంప్లిమెంట్. ఇప్పుడు ఈయన టర్మ్ అయిపోయి ఎవరు వస్తారో మీకు తెలియదు, నాకు తెలియదు. ప్రశాంత్ కిషోర్ అడిగితే చెప్తాడు పీకే. అవును. సో యాజ్ ఆఫ్ టుడే 1.5 year అయిపోయింది సీఎం వచ్చి, ఇంకో 3.5 years. సో యాక్షన్స్ ఆర్ వెరీ స్పీడ్. ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందంటే అంతకుముందు హెచ్ఎండిఏ ప్లాన్ 2007-8లో 2030 దాకా చేశారు. ఇప్పుడు 2047 దాకా చేస్తున్నారు. విజన్ 2047. సో దానికి ఇక్కడ ఏం చేశారంటే జనరల్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పాత గవర్నమెంట్ ఏం తప్పులు చేస్తుందో కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు కొన్ని తప్పులు చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ చెప్తారు, వేరే సంగతి. 1 year అలాగే పోతుంది సార్. 1 year అలాగే పోతుంది. అవును. ఈయన అదృష్టం ఏంటంటే రైట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ 10 levels ఒకేసారి వెళ్ళిపోయాడు ఆయన. సీఎం అంటే రైట్ ఫ్రమ్ ఎమ్మెల్యే ఈస్ బికమ్ ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అయిపోయాడు. బట్ అంతకుముందు వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు 35 years వెయిట్ చేశారు సీఎం కావడానికి. అది డిఫరెంట్ ఉంది. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ సెల్. సో ఈజ్ డైనమిక్, ఈజ్ లుక్స్ టు బి డైనమిక్, ఈ వాంట్స్ టు డూ సంథింగ్. బట్ దేనికి కావాలన్నా విటమిన్ ఎం అయితే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. విటమిన్ ఎం లేకపోతే మీరు ఎంత ప్లాన్ పెద్ద తోపైనా డబ్బులు లేకపోతే రెవెన్యూ జనరేషన్ ప్లస్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎవరు చూస్తున్నా తెలుసా మీకు? ఎవరు డీల్ చేస్తారు మున్సిపల్ డిపార్ట్మెంట్? అంతకుముందు కేటీఆర్ గారు, అరవింద్ కుమార్ ఉండేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చూస్తున్నాడు ఆయన.
డైరెక్ట్ గా ఆయనే చూస్తున్నారు. బికాజ్ ఈ రియల్ ఎస్టేట్ రియల్టర్ కాబట్టి ఆయన స్వతహాగా అవును, బ్యాక్గ్రౌండ్ అదే. బ్యాక్గ్రౌండ్ రియల్టర్. ఇప్పుడు మనం కోకాపేట మాట్లాడుతున్నాం, 15-20 సంవత్సరాల ముందే కోకాపేటలో ట్రేడింగ్ చేస్తే 10 లక్షల ఎకరం ఉన్నప్పుడు. ఆ దానివల్ల ఏమైందంటే జనాలకి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏం రియల్ ఎస్టేట్ ఆగిపోలే, రియల్ ఎస్టేట్ అవుతుంది. మరి ఒకవేళ రియల్ ఎస్టేట్ డల్ అయిపోతే బిల్డర్స్ అందరూ మూసేయాలిగా, అవును సబ్ రిజిస్టర్ ఆఫీసులు మూసేయాలిగా. అవును. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళండి జనం ఉన్నారు లేదా చూసి చెప్పండి. సో మేము యాజ్ ఏ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాం, గ్రౌండ్ రియాలిటీ చెక్ చేస్తాం. వాటి చూసే ఇప్పుడు ప్రో ఛానల్ అనుకోండి మంచిగా చెప్తారు, ఎగ్నెస్ట్ ఛానల్ అయితే తప్పు చెప్తారు. సో రెండు తప్పే. యూ షుడ్ మీడియా అయినా నేనైనా ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలన్నా మనం క్వశ్చన్ చేయొద్దు. సో ఆ ఫ్యాక్ట్స్ సైడ్ అయినప్పుడు కష్టం అవుతుంది. ఫ్యాక్ట్స్ రియాలిటీ ఉంటే గుడ్ అనే బెటర్ ముందు ఉన్నట్టు మాట్లాడు. మీడియా నేను మీడియాలో ఉన్నా, మీరు మీడియాలో ఉన్నారు, మనం మాట్లాడేది ఫ్యాక్ట్ ఉండాలి, బేసిక్ లాజిక్స్ ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో నుండి వచ్చారు కాబట్టి కేసీఆర్ గారి కంటే బాగా చేస్తారనే అభిప్రాయం వచ్చేసింది జనాల్లో, ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, మంది పేరు చెప్పడం బాగుండదు, ఆయన ఒక సినిమా తీస్తే 3 నెలలు 6 నెలలు తీసేస్తాడు. ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన సినిమా తీస్తే 4-5 సంవత్సరాలు తప్పు తీయడు. 4-5 సంవత్సరాలు సినిమా తీసిన డైరెక్టర్ హీరో XYZ హిట్ అవుతాడు. నెక్స్ట్ ఇంకో వేరే డైరెక్టర్ తెలుసు, ఆయన ఫెయిల్ అవుతాడు. ఎందుకు? ఎక్స్పీరియన్స్ అంటారా? ఎక్స్పీరియన్స్ కాదు, ఆ పాత 5 years డైరెక్టర్ ఒక పీక్ లెవెల్ సెట్ చేస్తాడు. ఆ లెవెల్కి మామూలు డైరెక్టర్ వెళ్ళలేరు. 6 నెలల్లో సినిమా తీసినా హిట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. 5 సంవత్సరాలు సినిమా తీసినా ఫెయిల్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు. సో ఇక్కడ అది ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అవును. బట్ ఇట్స్ లిటరలీ ప్రాక్టికాలిటీ ఉంటుంది, గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి. బట్ అదర్వైజ్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ ఎ గుడ్ ప్లాన్. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ, 4th సస్టైనబుల్ సిటీ కానీ, RRRతో ఫైట్ చేయడం కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేయడం, నిధులు తెచ్చుకోవడం కానీ, థింగ్స్ ఆర్ గోయింగ్. బట్ ఇంకొద్ది బెటర్ ఉంటే బాగుంటుంది. మనీ ఇన్ఫ్లో లేదు మనకి. మనీ ఇన్ఫ్లో ఉంటే మనం ఇప్పుడు 7 లక్షల కోట్లు ఉంది అప్పు, దానికి వడ్డీ కట్టడానికి అప్పు చేసుకోవాలి. సో అక్కడ ఆ ట్రామా నుండి బయటికి రావాలి. సేమ్ ప్రాబ్లం విత్ ఏపీ. చంద్రబాబు గారు ప్రూవెన్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ అయినా, CEO, నేను CEO అంటే CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేవారు అంతమంది ఇప్పుడు కూడా. కానీ 10 lakh crores ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అప్పు ఉంది, డబ్బులు లేవు. మనకు కొద్దిగా ఇన్కమ్, అసలు ఇన్కమ్ కూడా రావట్లేదు, ఎందుకంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ తీసి. సార్ మీరు ఆల్మోస్ట్ 30 years నుంచి ఎంతోమంది రియల్ ఎస్టేట్లో లీడర్స్ని క్రియేట్ చేశారు అండ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో మీకు హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్లో. మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, అమరావతి డెవలప్మెంట్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని ఒక రూమర్ ఉంది, దానికి మీరేం చెప్తారు? మీరు సీఎం చంద్రబాబు గారితో మాట్లాడి నా క్యాబినెట్లో పొజిషన్ ఇప్పించాను. ఓకే. అమరావతి డెవలప్ అవడం మంచిది. నేను చెప్పాను, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ. 1990 నుండి తెలంగాణలో బంజారాహిల్స్లో ఉంటున్నాను. సో 2 స్టేట్లు. అయితే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన దగ్గర 2 హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ పక్క పక్కనే ఉంటాయి. వాళ్ళిద్దరు బావమరుదుల అన్నదమ్ములు అయ్యి ఉంటారు, నాన్నగారు చెప్పి ఈడిపోయి ఉంటారు. 20 సంవత్సరాల నుండి ఉన్నాయి. ఇప్పుడు మన రీసెంట్గా ఇంకో హోటల్ పక్కన వచ్చింది అంటే వీళ్ళిద్దరు మూసేస్తారా? మూసేయరు కదా. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. బికాస్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో కొనేవాళ్ళు హైదరాబాద్లో ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లేకపోతే విజయవాడ గుంటూరు కాదు. మన వాళ్ళు 20-30% ఉంటే ఇంకో 20-30% రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇంకో 30-40% రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఎవ్రీ కంట్రీ రైట్ ఫ్రమ్ దుబాయ్, సింగపూర్, US, UK, ప్యారిస్, కాలిఫోర్నియా, టెక్సాస్ ఏ చూసుకున్నా హైదరాబాద్ వైపే ఉంది చూపు. సార్ ఇక్కడ నేను లోకల్ గురించి కూడా అడగట్లేదు, NRI కస్టమర్స్ గురించి అంటున్నాను. నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ లైక్ వన్ సైడ్ ఒక కాయిన్ ఉందనుకోండి, బొమ్మ బుర్సు, 2 sides ఆఫ్ ద కాయిన్, హెడ్ టైల్. సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రేట్లు బాగా జాకప్ అయినాయి, కొన్ని ఆర్టిఫిషియల్ జంప్స్ అయినాయి, రేట్లు బాగా పెరిగినాయి. ఎవరైనా ₹1,00,000 పెట్టి ఒక ప్లాట్ కొంటే అది 2 లక్షలు 3 లక్షలు అయిపోయింది. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అంటే ఇప్పుడు కూడా ఒకటే సైడ్ ఉండదు, వేవ్ లెంత్ అని ఉంది ఫిజిక్స్లో, ఇట్లా వేవ్ లెంత్. సో కొద్ది రోడ్డు మీద అప్ ఉంటే మళ్ళీ డౌన్ కూడా ఉంటుంది, డౌన్ ఉంటే మళ్ళీ అప్ కూడా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి పెద్ద అమరావతిలో వస్తే అమరావతి ఉంటుంది పోర్షన్ ఆఫ్ ఇట్. ఎవరైతే అమరావతి బాగాలేనప్పుడు సెకండ్ టర్మ్ ఏపీ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు
కొంతమంది బిల్డర్స్ కానీ, కొంతమంది ఏజెంట్స్ కానీ, కొంతమంది ఇన్వెస్టర్ కానీ షిఫ్ట్ అయ్యారు పక్కకి. బెంగళూరు, ఇటు హైదరాబాద్, అటు చెన్నై కొద్దిగా షిఫ్ట్ అయ్యారు. బట్ మేజర్ పోర్షన్ ఇప్పుడు ఆ షిఫ్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది. సో పీనట్ 5% ఇన్వెస్ట్ 100% ఈజ్ నథింగ్. సో నాకు తెలిసి హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, ఇండస్ట్రీ గ్రోత్, ఐటీ కారిడార్లో 50 లక్షల మంది ఉన్నారు ఇండియాలో ఎంప్లాయీస్ యాజ్ ఆఫ్ టుడే. 50 లక్షలు, 10 లక్షలు బెంగళూరు, 10 లక్షలు హైదరాబాద్, 30 లక్షలు రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఈ 10 లక్షల వల్ల వెస్ట్ జోన్ నేను చెప్పిన ఇందాక ఏరియాలన్నీ కూడా డెవలప్ అయినాయి. ఇప్పుడు ఈ కరెంట్ గవర్నమెంట్ ఎంటైర్ స్టేట్ని డెవలప్ చేయడం చూస్తున్నారు, అందుకని లేట్ అవుతుంది. ఆల్ 10 నుండి 12 సెటిలైట్ టౌన్షిప్స్ అక్రాస్ ది బిట్వీన్ ది ఓఆర్ఆర్ అండ్ RRR వస్తాయి. వచ్చినప్పుడు ఏ సిటీకి ఆ సిటీ అక్కడ గ్రో అవుతుంది. మన కుక్కట్పల్లి 30 years బ్యాక్ ఏముండేది, అక్కడ జేఎన్టీ ఒకటి ఉండేది. జేఎన్టీ ఒకటి అడవి. అవును. జూబిలీస్ ఒకప్పుడు జంతువులు ఉండేవంట. గచ్చిబౌలి సార్, గచ్చిబౌలి అడవి. అవును. ఇప్పుడు జూబిలీస్ 4 లక్షలు. అప్పుడు ఎంత ఉండేది? 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. 40-50 1970s ₹11 ఉండేదంట జూబిలీస్. 3.54 lakhs అయిపోయింది పర్ యార్డ్. ఎనీబడి ఎక్స్పెక్టెడ్? కుక్కట్పల్లిలో అప్పుడు 500కి ఇస్తే ఒకటి తీసుకున్నాడు. ఇప్పుడు 3 లక్షలు సార్. 3 లక్షల 2.5 లక్షలు కమర్షియల్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 2 lakhs రెసిడెన్స్ 1.5 to 2.5 నడుస్తుంది రోడ్ ఫేసింగ్ బట్టి. సో సార్, మీరు ఇప్పటి వరకు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్కి ఎలా బిజినెస్ చేయొచ్చు, ఇది కరెక్టా హైదరాబాద్ అనేది మీరు చెప్పారు ఇప్పటి వరకు. ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. ఒక 20 లక్షలు క్యాష్ ఉన్నాయి అనుకోండి, బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా, షేర్స్లో అంటారా, లేకపోతే భూమి మీద పెట్టుబడి కరెక్ట్ అంటారా? అది ఒకటే సబ్జెక్ట్ కదా, 3 సబ్జెక్ట్. అంటే మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. అన్ని ఇన్వెస్ట్మెంట్ మంచివమ్మ నా ప్రకారం. ఏ ఇన్వెస్ట్మెంట్ ఆచి తూచి చెక్ చేసుకొని గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి పెట్టుకోవాలి. నా అనుభవం అడిగా కాబట్టి నా అనుభవం షేర్ చేస్తున్నాను. మీకు ప్రజలు నచ్చితే వాడుకోవచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్కి వద్దాం. స్టాక్ మార్కెట్ వచ్చిన ప్రాఫిట్ ఇందులో రాదు, అవును, కానీ అందులో వచ్చిన లాస్ కూడా ఇందులో రాదు. అవును. సో ఇలా పెరిగి ఇలా పడిపోతుంది. అవును. ఒక టెన్నిస్ బాల్ ఉంది అనుకోండి, రబ్బర్ బాల్, పైకి ఇసరడానికి 10 సెకండ్లు వెళ్తుంది, పడ్డానికి ఎంతసేపు? 5 సెకండ్లో పడిపోతుంది. సో ఎప్పుడైనా ఇలాంటి గ్రోత్ డేంజర్. ఆల్వేస్ గో ఇన్ 45 degrees. గ్రోత్ స్టేబుల్గా ఉంటుంది. అంటే పిఎల్సీ అని ఉంటుంది, మార్కెటింగ్ మేనేజ్మెంట్ MBA వాళ్ళకి, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. అంటే ఇక్కడ జీరో నుండి స్టార్ట్ ఇలా ఇలా పెరిగి ఇంట్రడక్టరీ, గ్రోత్, మెచ్యూరిటీ, దెన్ సాచురేషన్. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ ఎంత ఉందో ప్రాఫిట్. సో అందులో అవగాహన ఉండి, నాలెడ్జ్ ఉండి, మానిటర్ చేసే కెపాసిటీ ఉంటే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి. బట్ 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ డిబెంచర్, వాట్ ఈస్ స్టాక్, వాట్ ఈస్ ప్రాఫిట్, బెనిఫిట్ ఏముంది అని ఎవరికి తెలియదు. ఆ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం తెలుస్తుంది. కమింగ్ టు గోల్డ్ అనుకోకుండా ఈ లాస్ట్ 6 నెలలు పెరిగింది, కానీ అంత ముందు ఎప్పుడు అంత గ్రోత్ లేదు. ఇప్పుడు నేను చెప్తాను చాలాసార్లు, 1992-3లో 4,000 రూపాయలు ఉంటుంది 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం. అది 2011-12లో 28,000 అయింది 24 క్యారెట్. కరోనా టైంలో 50-55 ఉంది. లాస్ట్ ఇయర్ 65-70 ఉండేది. ఇప్పుడు 1,25,000 ఉంది. 1,50,000 దాకా వెళ్ళింది. 1,25,000లో స్టెబిలైజ్ అయింది. ఇంకో 5-10,000 తగ్గినా 1,00,000కి అయితే తగ్గదు. ఓకే. మొన్న ఒక ఓల్డ్ ఉమెన్ 60 years 65 years ఫోన్ చేశారు, బాబు నువ్వు గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుందని నన్ను అడుగుతుంది. నా వీడియో ఏదో చూస్తున్నాను మన NTVలోనే. ఓకే. గోల్డ్ అంటే నేను చెప్పలేనమ్మా, 10,000 ఇటు తగ్గ అలాగలో పెంచుతా బాబు, నాకు 3 కూతుర్లు ఉన్నారు పెళ్ళికి రెడీగా, నేను గోల్డ్ కొనుక్కోవాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, నేనేం చెప్తాను అంటే పీపుల్ ఆర్ సఫరింగ్. సో ఈ షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ మార్కెట్, ఎంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈస్ కంట్రోలింగ్. నాకు అప్పుడు చిన్నప్పుడు తెలిసినట్టు బడ్జెట్ తయారైతే ఫస్ట్ PM దగ్గరికి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళదు, ది టాప్ ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్తుంది. ఆయన చూసి ఓకే అవుతారు, ఇది ఓకే అవుతారు. అవును. పేర్లు గవర్నమెంట్ చెప్పను, ఎవరైనా అందరైనా అంతే. అవును. సో ఇక్కడ గోల్డ్కి అనుకోకుండా పెరిగింది. బట్ కంపేర్ టు స్టాక్ మార్కెట్ నాకున్నాను, గోల్డ్లో రిస్క్ తక్కువే, పెరగకపోయినా పెద్ద తగ్గదు. గ్రాముకి 500 ఇటు అటు తప్ప ఒక్కసారి 50% పడిపోవడం అనేది ఉండదు. కమింగ్ టు రియల్ ఎస్టేట్ ఎన్నటికీ తరగని పంపుతారు. రియల్ ఎస్టేట్లో పెట్టినవాడు ప్రాపర్ ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా లీగల్ ఒపీనియన్, ఈసీ డాక్యుమెంట్, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనుక్కుంటే లాస్ అనే క్వశ్చనే రాదు. అండ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, వైజాగ్లో మేము ఒక ల్యాండ్, మా ఫాదర్ 1970sలో 12 రూపాయలు గజం కొన్నారు. ఈరోజు ఎంత ఉంటుంది? ఎన్నిసార్లు పెరిగి ఉంటుంది? 10 times 20 times. ఎంత 12 రూపాయలు ఎంత అయి ఉండొచ్చు.
అంటే ఇప్పుడు ఎంత ఉంది సార్ గజం అక్కడ? 1,50,000. 1,50,000. అది 100 టైమ్స్ దాటింది. 100 1000 1000 టైమ్స్ అదే. Yes. మన దగ్గర మురళీమోహన్ గారు గూగుల్ ఆఫీస్ ఎదురు జైబారి ఎన్క్లేవ్ అని ఒక అవును. 750 రూపాయలు 1990 చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అమ్మారు. ఈరోజు ఎంత ఉంది? 2.5 lakhs ఉంది. ఎనీబడి ఎక్స్పెక్ట్? అలా 100 ఎగ్జాంపుల్ చెప్తాం. సో అమరావతిలో డెవలప్ అయితే వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డెవలప్ చేయకుండా అయితే ఉంచరు. లక్కీలీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. దేర్ పార్ట్ ఆఫ్ బీజేపీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్. అవును. సో ఇక్కడ మనకి కొద్దిగా ఇక్కత్ ఉంటుంది, అంటే టఫ్ టైమ్స్ ఉంటాయి. బీజేపీ ఇటు కాంగ్రెస్ కాబట్టి, బట్ అక్కడ బీజేపీ అలయన్స్ కాబట్టి ఫండ్స్లో కొద్దిగా బీహార్కి మన ఇప్పుడు నితీష్ కుమార్ అక్కడికి గెలిచాడు, అక్కడ కూడా బీజేపీ వచ్చింది. సో బీహార్కి ఆంధ్రకి స్పెషల్ సన్నీలా ట్రీట్మెంట్ ఉంటుంది కొంతకాలం వరకు. ఎంతకాలం ఉంటుంది అని చెప్పలేము కానీ, బట్ సన్నీలా ట్రీట్మెంట్ మీకు అర్థమైంది కదా. అర్థమైంది. సో ఏపీకి ఆల్ అడ్వాంటేజ్, ది ఎక్స్పీరియన్స్ మ్యాన్ అండ్ ప్లానింగ్ ఈజ్. ఐటీ స్టేజ్లో చెప్పారు నరేంద్ర మోడీ గారు, ఐటీ కావాలంటే చంద్రబాబు గారిని అడుగుతానని చెప్పాడు. ఆయనకున్న టెక్నాలజీ ఇండియాలో ఏ సీఎంకి. విజనరీ లీడర్ కదా సార్ ఆయన. 1990s 2020 గురించి మాట్లాడాడు ఆయన. అవును. అంటే రైతులను కొద్దిగా నెగ్లెక్ట్ చేసి కూడా ఒక టర్మ్లో పోయాడు నాకు తెలిసి. బట్ ఐటీలో టుడే పేరు ఉందంటే ఎంటైర్ వరల్డ్ నోస్ ఇట్స్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు గారు. ఎస్. అండ్ ఇప్పుడు కూడా నాకు 75 సంవత్సరాలు 77 సంవత్సరాలు అనుకుంటా, ఇప్పుడు కూడా నా స్పీడ్ ఏం తగ్గలే. మొన్న మ్యాక్సిమం కంపెనీస్ ఇన్వెస్టర్స్ అందరూ ఎఫ్డిఐ ఫండింగ్ అంతా వస్తుంది. అది వచ్చిందంటే లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ టర్మ్ ఈయన వస్తే మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు బేస్ సెట్ అయిపోయింది. ఫస్ట్ టర్మ్లో ఏమైందంటే ప్లానింగ్లో పోయింది అంతా, ఇంప్లిమెంటేషన్ ఏమి కొలాప్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. పాత బిల్డింగ్లు అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు, అమరావతి, తుళ్ళూరు, కాజా, తాడేపల్లి ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. వైజాగ్లో సిటీ నుండి అవుట్స్కట్స్కి వెళ్ళిపోతుంది. 30-40 కొత్త వలస, పెందుర్తి, ఎస్కోట్ అంతవరకు కూడా వెళ్ళిపోతున్నాయి. సో అట్లా ఏంటంటే నాకు తెలిసి ఈ టర్మ్ స్టెబిలైజ్ ఈ టర్మ్ అయ్యేటప్పటికి అమరావతికి ఒక షేప్ ఫస్ట్ కట్ వచ్చేస్తుంది, అంటే ఒక షేప్ వస్తుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై. అంతే. ఇప్పుడు అది దిక్కే లేదు, కనిపించట్లేదు. కనిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యాహూ, గూగుల్ ఆల్రెడీ బిగ్గెస్ట్ ఆఫీస్ 3.3 million square feet. సో అట్లా మిగతా అన్ని టెస్లా కూడా మాట్లాడుతున్నారు, ఈక్వినిక్స్, డేటా సెంటర్స్ అంతా, అమెజాన్, పెద్ద పెద్ద కంపెనీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వచ్చిందంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనకు కూడా అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే ఐ థింక్ బోత్ ది స్టేట్స్ విల్ డూ బెటర్ ఇన్ కమింగ్ డేస్. ఎస్, రైట్ సార్. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న తర్వాత లేకపోతే ఎంబీఏ చేసినోడు కూడా ఇప్పుడు 25,000కి జాబులు చేసుకుంటున్నారు. అది ఇష్టం లేక 25,000 15,000 కూడా 15,000 కూడా చేశారు. గ్రాడ్యుయేట్ మా అబ్బాయి కంప్యూటర్స్ చదువుతున్నాడు నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళకి ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటంటే రియల్ ఎస్టేట్ అని యంగ్స్టర్స్ కూడా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు టెడెక్స్ స్పీకర్ కూడా కదా. రియల్ ఎస్టేట్లో రాని అంటే దూరం నుండి చూడడం, చెరువు ఒడ్డు నుండి చూసి చేసేస్తాను అనుకోవడం కరెక్ట్. చెరువులు దూకితే లోతు తెలుస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఫర్ ప్రో అండ్ కాన్ రెండు మాట్లాడదాం. ప్రో ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనకు ఒక 30-40 years బ్యాక్ వెళ్తే అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళు 95%. మన తాతలు ముత్తాతలు చూసుకుంటే అంతే కదా. అవును. అప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ లేవు కదా. అన్నీ గత 10-15 సంవత్సరాలు వచ్చాయి. తర్వాత ఏమైందంటే స్లోగా మెడికల్ ఫార్మా పికప్ అయింది. దాని తర్వాత మెకానికల్ సివిల్ వచ్చాయి, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, ఐటీ వచ్చింది, తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ ఏఐ అంటున్నాం. అవును. ఇవంతా ఒక సర్కిల్ అయితే ఇవన్నీ మించిపోయింది రియల్ ఎస్టేట్. ఇప్పుడు అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు రావాలంటే ఓన్లీ వన్ సోర్స్, దట్ ఈస్ రియల్ ఎస్టేట్. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కదా, మీరు అడిగిన ఫ్యాక్ట్ అది. 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఇది అనాలిసిస్, నేను చెప్పలేదు, రీసెర్చ్ బాడీ చెప్పింది. 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేటే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, ఫార్మా ఉండొచ్చు, మేజర్ ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్కి వస్తున్నాయి. అరవిందో ఫార్మా వచ్చేసింది, ఎంఎస్ఎన్ ఫార్మా వచ్చింది, ఇంకా మిగతా ఎన్నో వస్తున్నాయో తెలియదు. మన లేటెస్ట్ డీల్ 177 crore కొన్నది ఎంఎస్ఎన్ ఫార్మా, హైయెస్ట్ డీల్. సో ఓవరాల్ ఏంటంటే మీరు ఇన్కమ్ లెవెల్స్ కావాలనుకుంటే ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడం బెటర్. నేను దాదాపు 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని ట్రైన్ చేశాను. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ₹1,00,000 నుండి 10 లక్షల దాకా పర్ మంత్ సంపాదించుకుంటారు. మీ శాలరీ నా శాలరీ వేస్ట్. కాకపోతే దానికి కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి.
నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి, లేజినెస్ ఉండకూడదు, హానెస్ట్గా ఉండాలి, లాంగ్ టర్మిటీ అవి ఉండవు. చాలామంది ఏంటంటే పక్కనోడు లీడర్ జాయిన్ చేయమని క్వాంటిటీ కావాలి, నువ్వు 100 మంది ఏజెంట్ జాయిన్ చేయించాలి, పేపర్ తలగా కనిపిస్తే పేపర్ రాసేస్తాం, పెర్ఫామ్ చేయడం. నాకు ఇంటర్వ్యూకి చాలామంది వస్తారు వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్లు. ఎంతమంది ఉన్నారు అంటే నా దగ్గర ఒక 500 మంది ఉన్నారు సార్. మరి నేను ఇప్పుడు జూమ్ మీటింగ్ పెడతాను సాయంత్రం, ఎంతమంది జూమ్ మీటింగ్ పెడితే 20 మంది వస్తారు. 500 మంది ఉంటారు, ఆయన చెప్పింది కరెక్టే, పేపర్ మీద ఉంటారు, పని చేయరు. సో ఎవ్రీబడి కెన్. అప్పుడు రియల్ ఎస్టేట్ ఈజీ అండ్ టఫ్, ఈజీ అందరూ అక్కడే వస్తారు కదా రియల్ ఎస్టేట్కి. సో రియల్ ఎస్టేట్ ఈస్ హ్యావింగ్ పొటెన్షియల్ ఫర్ పీపుల్ హు ఆర్ హార్డ్ వర్కింగ్. కొంతమంది 2 నెలలు చేస్తారు, 3వ నెలలు గివ్ అప్ ఇచ్చేస్తారు. 10 కస్టమర్లు డీల్ చేస్తే నేను చెప్తాను చాలాసార్లు, 1000 ఎంక్వైరీస్, 100 లీడ్స్, 10 సైట్ విజిట్స్, 1 డీల్. అంటే నువ్వు 1000 మందితో మాట్లాడితే ఒక్కటి చేస్తాడు. ఆ 1000లో ఒక్కడు ఎవడని నీకు ఎలా తెలుసు? నీ అదృష్టం బాగుంటే నువ్వు గ్లామర్గా ఉండే లేడీ అనుకుంటే నీకు 10వ డీల్లో అవ్వచ్చు, మాకు 100వ డీల్లో కూడా అవ్వకపోవచ్చు. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. రియల్ ఎస్టేట్లో ఎదగాలి అనుకుంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. సూపర్ సార్. ఆశ అత్యాశకి వెళ్ళొచ్చు కానీ దురాశకి వెళ్ళకూడదు. ఇప్పుడు దురాశకి వెళ్ళిపోతుంది. అవును. 10-15 కంపెనీలు లాస్ట్ 1 ఇయర్లో మూసి 10,000 కోట్ల పైన కలెక్ట్ చేసి కస్టమర్లు ఇబ్బంది పెడుతున్నారు. సో మనీ ఏంటంటే టెంప్టింగ్. రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఎంత లాంగ్ ఉంటే అంత బెనిఫిట్. షార్ట్ టర్మ్లో రియల్ ఎస్టేట్ పనిచేయదు. ఎందుకంటే చాలామంది వాళ్ళు వచ్చి రేపు ₹1,00,00,000 ఎలా సంపాదిస్తారు? ఇట్ ఈస్ నాట్ మిరకల్స్ కదా. అవును, లాంగ్ టర్మ్ అనేది ఉండాలి, ది లాజిక్ ఉండాలి, దానికి హార్డ్ వర్క్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, కన్విన్స్ స్కిల్స్ ఉండాలి, నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండకూడదు. లేజినెస్ ఉన్నోడు దీనికి పనిచేయడు. నెవర్ గివ్ అప్ ఉన్నోడు 2 నెలలు 3 నెలలు 10 years 20 years పడుతుంది. ఇప్పుడు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో 30-40 years వెయిట్ చేస్తే ఇప్పుడు టాప్ బిల్డర్స్ అయ్యారు. నిన్న కాక మనం కాకుండా వెరీ ఫ్యూ కేసెస్ తక్కువ టైంలో ఎక్కువ షైన్ అయినా మనం చూసాం. సిల్క్ స్మిత గారు, ఆర్తి అగర్వాల్ గారు, చాలామంది ఉన్నారు అట్లా. ఆల్వేస్ బెటర్ టు గ్రో ఇన్ 40-50% మధ్యలో పెరిగితే స్టేబుల్ గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మనం మోసం చేసేలాగెళ్ళామో మళ్ళీ అలాగే అదే స్పీడ్లో పడిపోతాం. న్యూటన్స్ లా. నేను అనేది అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్ ఆర్ ఎవరైనా రియల్ ఎస్టేట్కి రావాలంటే యూ షుడ్ నో గుడ్ అండ్ బ్యాడ్. బ్యాడ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ హ్యావ్ పేషెన్స్. Good ఏంటంటే యూ కెన్ earn whatever you want. There are people who are earning 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs per month. బట్ ఫస్ట్ 1-2 yearsలో రాకపోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే నేను చేరగానే రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాసెస్ టైమ్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. If you got married and you want to give a birth to a child, it will take 1 year. You might be however intelligent, however strong you are, no matter. Time requires. Yes. If you ask a student who has failed, he will know the value of 1 year. If you ask PT Usha, fraction of second value అవుట్ చెప్తుంది. రియల్ ఎస్టేట్లో ఎదగాలంటే బేసిక్గా హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, టైం ఇవ్వాలి. దెన్ ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, ఏరియా నాలెడ్జ్, సెగ్మెంటెడ్ నాలెడ్జ్, అంటే లీగల్ డాక్యుమెంటేషన్ కొద్ది నాలెడ్జ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా తెలిస్తే మీరు ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ, బిజినెస్ చేయాలన్నా కానీ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఐడియాస్ అయితే కంపల్సరీగా కావాలి. సో మనందరికీ తెలుసు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కింగ్ ఎవరంటే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సో వారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.